అదేవిధంగా ఆయన అయితే లోకేష్ గారు అయితే 2025 ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మేము ఇస్తాం అనే విధంగా, లేదంటే మా కాలర్ పట్టుకొని నిలదేయండి అనే విధంగా ఆయన మాట చెప్పినాడు. అదే టైం వచ్చింది, నువ్వు బయటికి వెళ్తే ఖచ్చితంగా నీ కాలర్ పట్టుకునే రెడీగా ఉంటారు ప్రజలు. ఈ పవన్ కళ్యాణ్ అయితే సినిమాలో హీరోలక్క హీరోయిజం చేసినాడు, కానీ ప్రజల్లో హీరోయిజం చూపించాలా. నువ్వు సినిమాలో కాదు హీరోయిజం చూపించేది, ప్రజల్లో చూపిస్తే ఒక సామాన్యమైన పోలీస్ కొడుకగా పుట్టినా నేను మంచి చేస్తానే విధంగా నువ్వు ఆ చంద్రబాబు నాయుడు ఏం రాసిస్తే ఆ స్లిప్ చదివి ఇప్పుడు ఈరోజు ఎక్కడ పోయినా ఇప్పుడు కానీ మీరు కానీ డబ్బులు ఎక్కడున్నాయంటావు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మీకు తెలుదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి అన్ని హామీలు ఇచ్చే కాదు పదే పదే చెప్తుంటే మీరు ఎలాగైనా దొంగ దెబ్బ తీసి అధికారంలోకి రావాలనే విధంగా అధికారంలోకి వచ్చినారు ఈరోజు. అంతే, అధికారంలోకి వచ్చినారు, ప్రజలను గాలి వదిలేసినారు. అదేవిధంగా ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు మీరు ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని కల తిరిగి వడబోసి ఎంత కష్టపడి దాదాపుగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి అంత కష్టపడి ఆ ఉద్యోగానికి వస్తే ఈరోజు మీరు 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. రాజకీయ నాయకులేమో 5 సంవత్సరాలే ముఖ్యమంత్రి. మీ పరిపాలనలోన దాదాపుగా 6 మంది సీఎంలు మారుతారు. అలాంటిది ఈరోజు మీరు మన జగనన్న పరిపాలన ఎట్లా చేసినాడు, ఖచ్చితంగా మీ ద్వారా పరిపాలన చేసినాడు మన జగనన్న. ఈరోజు ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని జీవోత్సవంలో కూర్చోపెట్టి అచ్చెన్నాయుడు అంటారు. ఆయన అనిన దానికే మా కార్యకర్త వస్తే ఒక బిల్లు తీసుకొని వస్తాడు. మా కార్యకర్త బిల్లు తీసుకొని వస్తే చైర్లో కూర్చోపెట్టి మర్యాదలు చేసి టీ దాపించి పని చేసి పెట్టే పోల్లా అనే విధంగా ఆయన మెసేజ్ ఇస్తే వాళ్ళ కార్యకర్తలు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇంకా అలాంటిది ఈరోజు అధికారులు ఒక కలెక్టర్ అయితేనేమి, ఒక ఎస్పీ అయితేనేమి, ఒక డిఎస్పీ అయితేనేమి, ఆర్డీఓ అయితేనేమి, ఒక ఎస్ఐ, నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యేని గెలిచిన వాళ్ళు పక్కన పెట్టి ఒక ఓడిపోయిన ఆయన ఇన్ఛార్జ్ ఉన్నవానికి ఈ కలెక్టర్లు అయితేనేమి, ఎస్పీలు అయితేనేమి. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి చదివింటేనే ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. ఎందుకంటే నా కొడుకు కానీ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నాకు దాని విలువ తెలుసు. అంత కష్టపడి మీరు చదివి ఈ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచిన పక్కన పెట్టి మూలు బారేసి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రాజ్యాంగం మనకు స్వతంత్రం వచ్చినాక దాదాపుగా 2 సంవత్సరాలు 9 నెలల 11 రోజులు 9 రోజులు ఎంతో ప్రపంచ దేశాలను తిరిగి వడబోసి అన్ని దేశాలు తీసుకొని రాజ్యాంగాన్ని తీసుకొని ఆ రాజ్యాంగాన్ని ఒక భగవద్గీతలా దాన్ని రచించింటే ఈరోజు దాన్ని పక్కగా చెత్తకుండలోకి వేసి ఒక ఎమ్మెల్యేని నేను గెలిచింటే ఎంత బాధ అవుతుంది. కనీసం నేను మా ఊర్లో చిప్గిరిలో నివాసం ఉంటున్నాను, కనీసం ఆ ఊర్లో కానీ నాకు స్వతంత్రం లేదు. దాదాపు మా 98 సర్పంచ్లు ఉన్నారు మా కాన్స్టిట్యూన్సీలో. 144 పల్లెలు మావి. మా కాన్స్టిట్యూన్సీ 2.5 లక్షల జనాలు ఓట్లు వేసి గెలిపించింటే
ఈ అధికారులు నన్ను పక్కన పడేసి చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మీరు అంత చదువులు చదివి రాజ్యాంగాన్ని చదివి అలాంటి వారు ఈరోజు మీరు ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్త మాటని మీరు వాళ్ళకు పనులు చేసి పెడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అంటే ఏమి? ఎందుకు మళ్ళీ ఎమ్మెల్యేని చేసినారు? ఈ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు? ఓట్లు వేసేది ఎందుకు? ఇవన్నీ ఎన్నుకోబడి ఎందుకు ఎన్నుకోవాలా? ఊకినే మీరే ఆ చైనా మాదిరి ఏకగ్నం చేసుకుంటే అయిపోయింది, మీరే పరిపాలన చేసుకోవచ్చు, అంతా మీరే ఉండొచ్చు. ఎందుకంటే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఆ ఏ ఎమ్మెల్యే ఉంటే గెలిచింటే వాళ్ళకే సర్వ హక్కులు ఉన్నాయి. నీవు ఎన్ని సంవత్సరాలు ఉంటో తెలియదు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నీకు 76 సంవత్సరాలు. ఇప్పుడు అలాంటిది రాజ్యాంగం రచించి ఎట్లా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే, ఎందుకంటే ఎన్టీఆర్ని దాదాపు 26 సంవత్సరాలతో ఆయన చనిపోయి, అలాంటి ఇప్పుడు కానీ ప్రజలు ఎన్టీఆర్ అని తలుచుకుంటారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చనిపోయేంత సుమారుగా 14-15 సంవత్సరాలు ఆయన కానీ చనిపోయి, అలాంటి వ్యక్తిని ఇప్పుడు కానీ ప్రజలు మెచ్చుకుంటున్నారు. వాళ్ళు చనిపోయి చాలా కాలమైన నిన్ను కానీ నువ్వు అప్పుడు 14 సంవత్సరాలు సీఎం అయినా, ఇప్పుడు 5 ఏళ్ళు అయితే 19 ఏళ్ళు సీఎం అయినావు. రాజశేఖర రెడ్డి ఏమో 5 సంవత్సరాలు ఎంత ప్రజల మొన్నలు పొంది, నువ్వు ఈ రాజ్యాంగాన్ని తుంగలో దక్కి ఎవడో ఓడిపోయిన వాళ్ళకి పట్టం కట్టేది ఏమయ్యా? మేము ఎంతమంది ఉన్నాం? ఉండేది 11 మంది. 11 మందిలో మా జగన్ సారు తీసేస్తే 10 మందే కదా ఉండేది. ఆ 10 మందిలో హక్కులు కల్పించాలి మాకి. ఆ 10 మందిని కానీ ఎందుకు మీరు మీ ఓడిపోయిన వాళ్ళకి ఎందుకు పెత్తనం కట్టినారు? కనీసం ప్రోటోకాల్ పాటించవలేదని కోరుతున్నాం. ఎందుకంటే చాలా మంది లేరు. మీ వాళ్ళు చాలా 164 మీరే ఉన్నారు. ఆ 164 మంది మేము 10 మంది. ఆ 10 మందికి ఏదో జరిగిన కొన్ని ఏదో చిన్న చిన్న పనులు మేము పెద్దవే, మీరేం మాకేం చేయరు. అలాంటివి కానీ మాట ఎన్నుకోండి అన్న. మీ ఇన్ఛార్జీలకి మీ కార్యకర్తలు ఇచ్చుకుని ఎంత బాధ ఇస్తుంది. ఎందుకు ఎమ్మెల్యేని గెలిపేయాలా? ఈ ఎమ్మెల్యేతో పనేముంది? ఇంక ప్రజలు ఓట్లు వేసే పనేముంది? వీళ్ళు ఆఫీసర్లు కానీ చెప్తే డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ మిమ్మల్ని ఏం చేయరు. వాళ్ళు డిఎస్పీని మార్చి ఎక్కడ పోతాడు? ఇంటికేం పోడు. మళ్ళా వాళ్ళు డిఎస్పీ ఆఫీస్ కార్యాలయంకేం పోతాడు. సిఐ కానీ ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ పోతాడు? పోలీస్ స్టేషన్కే పోతాడు. ఎస్ఐ కానీ ట్రాన్స్ఫర్ చేసి ఎవరు ఇండ్లకు పోరు, పోలీస్ స్టేషన్లకే పోతారు. ఏడన్నా డ్యూటీ చేసేదే. మీరు కానీ అర్థం చేసుకొని రాజ్యాంగాన్ని, మీరంతా రాజ్యాంగాన్ని చదివి డిగ్రీలు చేసి వచ్చిన వాళ్ళు మీరు. అలాంటి వారు మీరు ఈరోజు అధికారులు, మీరు 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు మీరు. మీ కింద 6 మంది సీఎంలు వెళ్ళిపోతారు. 6 మంది ఒక్క సీఎం ఎప్పుడు కాడు. నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా 29లో ఖచ్చితంగా మేము వైసీపీయే జెండా ఎగురవేస్తాము. ఖచ్చితంగా మా జగన్ని సీఎం చేసుకుంటాము. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఇబ్బంది పెట్టాను మమ్మీ అట్లా చూసుకుంటూ ఉండేకి వస్తుందా? ఇప్పటికైనా ఇంకా 4 సంవత్సరాలు ఉంది పరిపాలన. మీరు రాజ్యాంగాన్ని రచించిన దాన్ని, రాజ్యాంగాన్ని దాన్ని బట్టి మీరు పరిపాలన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది. ఒక ఎమ్మెల్యే నేను మూలం పడేసినారు, ఒక్క మాట జరగట్లేదు. ఏమనంటే ఒక ఆయనకి పిఆర్డీకి ఫోన్ చేస్తే, అన్న కలెక్టర్ గారు చెప్పినారన్నా మేము ఏం చేయాలన్నా, ఇన్ఛార్జ్ మాట వినమని అంటారు. ఇదే ఎక్కడండి? ఇది ఎక్కడ రాజ్యాంగము? ఎక్కడ రాజ్యాంగం రచించింది? ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకి కదా, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళే కదా అసెంబ్లీకి వస్తారు. ఆ ఇన్ఛార్జ్ వస్తాడు అసెంబ్లీకి. అలాంటిది
ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నా అంటే అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. ఆ దుర్మార్గమైన పరిపాలన విడిచిపెట్టి కలెక్టర్కి అయితేనే మేము దయచేసి చెప్తున్నాము, మీరు ఎంతో కష్టపడి చదివి